అందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసి శివరాం. నాది నరసింహ నాటుకోళ్ల ఫామ్ అండి. నా ఫామ్ లొకేషన్ వచ్చేసి సొలస గ్రామం, ఎడ్లపాడు మండలం, పల్నాడు జిల్లాలో ఉందండి. ఈ వీడియో వచ్చేసి అసలు నేను నరసింహ నాటుకోళ్ల ఫామ్లో ఏం అమ్ముతాను అనే విషయం గురించి మాట్లాడదామని చేశానండి. నేను 1 రోజు పిల్ల, 10 రోజుల పిల్ల మరియు 1 నెల పిల్ల అమ్ముతానండి. ఇది ఎందుకు డివైడ్ చేశానంటే తీసుకునే వాళ్ళకి ఉండే అనుభవాన్ని బేస్ చేసుకొని అసలు ఏ అనుభవం లేని వాళ్ళకి, కొత్తగా ఫామ్ పెట్టిన వాళ్ళకి 1 నెల పిల్ల ఇస్తూ ఉంటానండి. లేదు కొంచెం ఇంటి దగ్గర పెంచిన అనుభవం ఉంది, పర్వాలేదు నేను పెంచగలను అనుకున్న వాళ్ళకి 10 రోజుల పిల్ల ఇస్తానండి. ఆల్రెడీ ఫామ్ సెటప్ చేసుకొని రన్ చేస్తూ పిల్లలు చిన్న పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెంచిన అనుభవం ఉన్న వాళ్ళకి 1 రోజు పిల్ల ఇస్తానండి. నా చిక్ ప్రైజెస్ వచ్చేసి 1 రోజు పిల్ల వచ్చేసి 160 రూపాయలండి. 10 రోజుల పిల్ల వచ్చేసి 180 రూపాయలు. 1 నెల పిల్ల వచ్చేసి 280 రూపాయలు. చాలామంది అడుగుతున్నారండి, అసలు మీరు ఏం బ్రీడ్స్ పెంచుతారు, ఏమేం బ్రీడ్స్ మాకు చిక్స్ ఇస్తారు అని అడుగుతున్నారు. నా దగ్గర వచ్చేసి భీమవరం మెట్టవాటాలు, రిచ్చివాటాలు, పల్నాడు రేజాలు, బొబ్బిల్ టేకరాలు, ఈ 4 బ్రీడ్లు కలిపి పెంచుతానండి. ఈ వీడియోలో మీరు చూస్తున్నవి 5 నెలలు పిల్లలండి. ఈ టైప్ క్వాలిటీ ఉంటుంది. మనం మా జనరల్గా మార్కెట్లో చాలామంది అడుగుతూ ఉంటారు, నాకు మాంసం కోసం మాత్రమే కావాలి అని, లేదా నాకు పందెం కోసం మాత్రమే కావాలని. మాంసం కోసం ఎవరైనా మాంసం కోసం కావాలి అన్న, నాకు ఏం అవసరం లేదన్నా మాంసం కోసమే కావాలి అని అడిగితే చాలామంది ఏం చేస్తున్నారంటే క్రాస్ బ్రీడ్స్ ఇస్తున్నారండి. అంటే సోనాలి క్రాస్ కానీ, డీపీ క్రాస్ కానీ, అసీల్ క్రాస్ కానీ పిల్లలు ఇవ్వడం వల్ల వాళ్ళు రేపొద్దున పెంచాక పెద్దవయ్యాక మార్కెట్లో ఇప్పుడు అసీల్ క్రాసే తీసుకుందామండి. అసీల్ క్రాస్ మన లోకల్ బ్రీడ్ కాదు. మనం కోడిని పెంచుతున్నప్పుడు అది మనం దాచిపెట్టుకునేది కాదు. మనకు రోడ్డు మీదకి పోయే వాళ్ళకి, వచ్చే వాళ్ళకి అందరికీ కనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా కోడిని మనం దాచిపెట్టుకోలేము. ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటాయి. మనం పెంచుతున్న పద్ధతి, తర్వాత మన బ్రీడ్ చూసి రోడ్డు మీద పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు మనకి అప్రోచ్ అవ్వాలండి. కోళ్ళు అమ్ముతారా అనే ఆలోచనతోటి అప్రోచ్ అయినప్పుడు మాత్రమే మనం మార్కెట్లో సక్సెస్ అవుతామండి. లేకపోతే మార్కెటింగ్ దగ్గర చాలా ఇబ్బందులు పడతాం. ఎలా అంటే ఎవరో వస్తారు, మార్కెటింగ్ కొనుక్కెళ్తారు అనే ఉద్దేశంతో మాత్రం నాటుకోళ్ల ఫామ్ రన్ చేయొద్దండి. ఎందుకంటే ఆ వచ్చిన అతను ఎవరో దళారు అయి ఉంటాడు, లేదా మీడియేటర్ అయి ఉంటాడు. అతను మార్జిన్ లేకుండా మనకి కోడి కొనడు కదండి. ఖచ్చితంగా తన మార్జిన్ పెట్టుకొని కోళ్ళు కొంటాడు. సో అలాంటి ఛాన్స్ మనం ఇవ్వకుండా ప్రతి ఒక్క మనం పెంచే ప్రతి కోడిని కూడా ఎండ్ యూజర్కి అమ్మగలిగితే, అంటే ఇప్పుడు తినాలనుకున్న వాళ్ళు ఉన్నారు, నాటుకోడి మాంసం తినాలనుకున్న వాళ్ళకి డైరెక్ట్గా కస్టమర్కి మనం సప్లై చేయగలగాలి, కస్టమర్కి అమ్మగలగాలి. పెంచాలనుకుంటున్నారు ఎవరైనా, అలాంటి వాళ్ళకి మనం డైరెక్ట్గా అమ్ముకోగలిగితే మధ్యలో ఉన్న మీడియేటర్ బ్రోకర్ ఛార్జెస్ అనేవి మనం ఆ ప్రాఫిట్ను కూడా మనమే తీసుకోగలుగుతాం. దానికి సింపుల్ అండి. మీరు ప్రతి ఏమంటారు మనం కోళ్ళు పెంచుతున్నప్పుడు మన ఫామ్లో ప్రతిరోజు కోడి అవైలబిలిటీ ఉండాలండి. వచ్చి అడిగిన ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పగలగాలి, మన కోడిని చూపించగలగాలి. మెల్లమెల్లగా మన ఫామ్ దగ్గరకే కస్టమర్స్ అనేవాళ్ళు, ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు, లేదా పెంచుకోవాలనుకున్న వాళ్ళు, పందాల వాళ్ళు, లేదా తినాలనుకున్న వాళ్ళు, మీట్ పర్పస్కో ప్రతి ఒక్క కస్టమర్కి మనం అమ్మగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కస్టమర్ ఉంటాడు, అతని దగ్గర ఒక 2 లక్షల పందెం కొట్టిన పుంజు ఉంటుంది. తనకి పెట్టలు కావాల్సి వస్తాయి, 10 పెట్టలు కావాల్సి వస్తాయి. మనం ఇవ్వగలగాలండి. మనం ఎలా అంటే నాటుకోళ్ల ఫామ్ రన్ చేసేటప్పుడు ఓన్లీ మీట్ పర్పస్ కోసం మాత్రమే పెంచుతాము అనేవాళ్ళు మార్కెట్లో సక్సెస్ అవ్వలేకపోతున్నారండి.
లేదు ఓన్లీ నేను పందెం కోసం మాత్రమే పెంచుతాను, టాప్ క్వాలిటీ బ్రీడ్లు ఉన్నాయి నా దగ్గర అనేవాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళు కొనడానికి వస్తారు, ఎప్పుడో వస్తారు. మనం మంత్లీ మెయింటెనెన్స్ ఏంటి, మనం నెలవారీ ఖర్చులేంటి, వర్కర్స్ జీతాలు, ఫీడు, ఇవన్నీ మనం మెయింటైన్ చేయలేమండి. ఖచ్చితంగా మనకి రెగ్యులర్ సేల్స్ ఉండాలి. అది కూడా మన ఫామ్ దగ్గరకు వచ్చి కొనుక్కునే విధంగా ఉండాలి. రోజుకు ఒక 2000 3000 అట్లీస్ట్ మనం ఒక 2 కోళ్ళు 3 కోళ్ళు అమ్ముకునే విధంగా మన బ్రీడ్ ఉంటే మనం మార్కెట్లో సర్వైవ్ అవే పరిస్థితి ఉందండి. ఓన్లీ మీట్ పర్పస్ కోసం మాత్రమే పెంచుతాను, లేదా ఓన్లీ పందెం పర్పస్ కోసం మాత్రమే పెంచుతాను అనే ఆలోచనలో ఉన్న వాళ్ళు మనం సక్సెస్ రేట్ అనేది చాలా కష్టంగా ఉందండి ఇవాళ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. లేదు మీ దగ్గర తగిన ఏమంటారు పెట్టుబడి ఉంది, నేను ఖచ్చితంగా నెలకి కాకుండా సంవత్సరానికి ఒకసారి నేను సేల్స్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు టాప్ క్వాలిటీ బ్రీడ్లు పెంచుకోండి. ఇప్పుడు నా దగ్గర బ్రీడ్ వచ్చేసి ఈ 4 బ్రీడ్లు కలిపి పెంచుతానండి. మీకు భీమవరం మెట్టవాటాలు, భీమవరం రిచ్చివాటాలు, పల్నాడు రేజాలు, బొబ్బిలి టేకరాలు, ఈ 4 బ్రీడ్లు ఉంటాయి. ఈ 4 బ్రీడ్లో మీరు చిక్స్ తీసుకుంటే కస్టమర్ని ఎలా అంటే ఏ కస్టమర్ వచ్చి ఏది అడిగినా కూడా, అంటే మీట్ పర్పస్ కోసం నాకు ఒక పెట్టని ఇవ్వన్న కోసుకోవడానికన్నా కూడా మనం కోడిని ఇవ్వగలగాలి, పుంజుని అడిగినా కోసుకోవడానికి ఇవ్వగలగాలి, బ్రీడర్గా ఇవ్వగలగాలి, తర్వాత పెట్టలు ఇవ్వగలగాలి. అంటే మన బ్రీడ్ అనేది ఎలా ఉండాలంటే మల్టీపర్పస్ కోసం పనికొచ్చే విధంగా ఉండాలి. మనం అలా కాకుండా మార్కెట్లో 30 రూపాయలకి 40 రూపాయలకి పిల్లలు దొరుకుతున్నాయి అని చెప్పేసి మనం తీసుకుంటే క్వాలిటీ కూడా ఎండ్ ఆఫ్ ద డే పెంచేటప్పుడు అలానే ఉంటుందండి.